నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. మన రాష్ట్రంలో దేశంలో కూడా రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఈ మూడు పొల్యూషన్లే కాకుండా అనేక రకాల అయిన పొల్యూషన్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ పొల్యూషన్ లేకుండా చేయడం కోసం, ముఖ్యంగా నీటి కాలుష్యం, వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం, లేకుండా చేయడం కోసం ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. దాదాపు అన్ని ప్రభుత్వాలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాయి. మన హైదరాబాద్లో మూసి చూస్తున్నాం నీటి కాలుష్యం ఎంత దారుణంగా ఉంటుందో. అదేవిధంగా హైదరాబాద్లో గాలి కాలుష్యం కూడా, వాయు కాలుష్యం కూడా చాలా తీవ్రమైంది అనేది రిపోర్ట్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ కాలుష్యాన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గని ఈ కాలుష్యాన్ని తగ్గించడం కోసం బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ఒక అద్భుతమైన విధానాన్ని కనిపెట్టింది. ఇది దాదాపు అన్ని ప్రభుత్వాలు ఇవే పాటిస్తాయేమో రేపు. ఇవి ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్టనటువంటి, ఎవ్వరూ చేయనటువంటి ఒక గొప్ప ప్రయత్నం అని చెప్పొచ్చు. ఇటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో చేసింది. కాలుష్యం తగ్గించడానికి అది చేసిన ప్రయత్నాల మీద ఆమ్ ఆద్మీ పార్టీ సహజంగానే ఆరోపణలు చేస్తూ ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది కూడా ఆరోపణలు. అయితే అక్కడ తగ్గించడానికి వాయు కాలుష్యం, జల కాలుష్యం, నీటి కాలుష్యాన్ని, ఆ కాలుష్యాన్ని తగ్గించడం కోసం బీజేపీ ప్రభుత్వం చేసిన పని ఏంటి అనేది ఒక్కసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో యమునా నది మనందరికీ తెలుసు. ఢిల్లీలో యమునా నది ఉన్నది. ఆ యమునా నది విపరీతమైన కాలుష్యంతో నిండిపోయి ఉన్నది. అక్కడ కాలు పెట్టలేము యమునా నదిలో. మనం కాలు కూడా పెట్టినా దానికి ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి, అంత దారుణమైన వాటర్ ఉంది యమునా నది. యమునా నది క్లీన్ చేయడం కోసం అనేక ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. అయితే యమునా నది క్లీన్ అవ్వటం లేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, ఈ మధ్యనే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన బీజేపీ, రేఖా గుప్తా ముఖ్యమంత్రి అక్కడ, ఆ బీజేపీ ఒక అద్భుతమైన విధానాన్ని కనిపెట్టింది. యమునా నది క్లీనింగ్ ఎలా అనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఢిల్లీ ప్రజలకు కూడా అర్థమైపోయింది ఎంత అద్భుతంగా క్లీన్ చేశారో యమునా నదిని. ఈ మధ్య దీపావళి తర్వాత ఛట్ పూజ అని ఒక రిచువల్ కార్యక్రమం ఉంటుంది. ఛట్ పూజ అనే ఒక కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా పూర్వాంచల్ నుంచి వచ్చి ఢిల్లీలో ఉండేవాళ్ళు, పూర్వాంచల్లో కూడా ఇది చాలా పెద్ద పండగ. ఛట్ పూజ అనేది చాలా పెద్ద ఎత్తున పాటిస్తారు. ఢిల్లీలో కూడా పూర్వాంచల్ వాసులు చాలామంది ఉన్నారు. పూర్వాంచల్ అంటే బీహార్లోని ఒక కొంత భాగం, ఉత్తరప్రదేశ్లోని కొంత భాగం కలిపి పూర్వాంచల్ అంటారు. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఈ ఛట్ పూజను చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఢిల్లీలో కూడా ఆ ఛట్ పూజ పెద్ద ఎత్తున చేసే ప్రజలు ఉన్నారు. అంటే యమునా నదిలోకి వచ్చి ఆ ఛట్ పూజ చేసే విధానం నది దగ్గర, నదిలో స్నానం చేసి, నదికి పూజలు చేసి ఆ ఛట్ పూజ చేస్తారు. కాబట్టి ఢిల్లీ ప్రభుత్వము దానికోసం ఒక అద్భుతమైన ప్రణాళిక రచించింది. అక్కడ ప్రజలు కనబడుతున్నది 28వ తారీఖు, 26, 28వ తారీఖు మధ్యలో, ఇది దీపావళి తర్వాత జరిగిన కార్యక్రమం. 28వ తారీఖు తేదీన ఆ ఛట్ పూజ కార్యక్రమానికి ఆ నది దగ్గర, యమునా నది దగ్గరికి ప్రధాని మోడీ కూడా రావాల్సి ఉండే కానీ రాలేదు. దానికి కారణం ఏంటో కూడా ముందు మాట్లాడుకుందాం. ప్రభుత్వం ఏం చూపించింది, అక్కడ ప్రజలు ఏం కనిపించింది ప్రజలకు అంటే, బ్రహ్మాండమైన వాటరు, తాగడానికి కూడా వీలున్న వాటరు, ఫిల్టర్ వాటర్ మనం ఎట్లయితే ఉంటుందో అటువంటి వాటరు నది నిండా పారుతూ ఉంటుంది. ఆ నదిని చూసి కొంతమంది ప్రజలు ఆశ్చర్యపోయారు, ఇంత అద్భుతంగా ఎట్లా తయారైందని. ప్రభుత్వం దాన్ని ప్రచారం చేసింది. యమునా నది ఎంత క్లీన్ చేసామో చూడండి, ఇంత అద్భుతమైన పొల్యూషన్ లేకుండా తాగడానికి కూడా వీలైన వాటర్తో యమునా నది నిండిపోయి ఉంది. అయితే దీని మీద ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని ఫోటోలతో, వీడియోలతో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసి దాంట్లో గుట్టు ఏంటి అనేది బయటకు చెప్పడంతో చాలా పెద్ద గొడవ అయింది. బీజేపీ ఆ వ్యవహారాన్ని ఖండించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ ఏంటంటే,
యమునా నది పక్కనే, యమునా నదికి ఆనుకొని కొద్దిగా ప్లేస్ వదిలేసి ఆనుకొని ఒక పెద్ద కాలువ లాంటిది తవ్వింది. కాలువ లాంటిది తవ్వి అందులో ఫిల్టర్ వాటర్ ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి ఫిల్టర్ వాటర్ వేశారు. అంటే నదికి ప్యారలర్గా చాలా పెద్ద పొడుగ్గా ఫిల్టర్ వాటర్ వేశారు అందులో తీసుకొచ్చి, ఒక కాలువ లాంటిది తవ్వి దాన్నే నదిగా చూపించారు. అది వాసుదేవ ఘాట్ దగ్గర అది జరిగింది. యమునా నది వాసుదేవ ఘాట్ దగ్గర దానికి మెట్లు కూడా కట్టారు. ఎవరైనా వస్తే ఆ మెట్లు దిగి నదిలోకి వెళ్ళినట్టే ఉంటుంది. ఆ నది మొత్తం మనం అనుకుంటున్న నది, వాళ్ళు చెప్తున్న నది మొత్తం ఫిల్టర్ వాటర్తో బ్రహ్మణ వాటర్, ఏ మాత్రం కాలుష్యం లేదు, అలాంటి వాటర్ నిండి ఉంది. ఇది ప్రత్యేకంగా కృత్రిమంగా ఏర్పాటు చేసింది. యమునా నది ఆ విధంగానే పొల్యూషన్తో నిండి ఉంది. యమునా నది అంతకుముందు ఎట్టుందో ఇప్పుడు అట్లనే ఉంది. కానీ పక్కన దీన్ని కృత్రిమంగా ఏర్పాటు చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఇది అబద్ధమని బీజేపీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించింది. బీజేపీ అధ్యక్షులు, ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్చిదానంద, ఇంకా కపిల్ మిశ్రా, ఇట్లాంటి బీజేపీ మహామహులందరూ దీన్ని ఖండిస్తూ ఇది అటువంటి చేయనే లేదు అని ప్రకటించాయి. ప్రతిపక్షం కాబట్టి ఆపు, ఇది బీజేపీ ప్రభుత్వం కాబట్టి, అధికార పక్షం కాబట్టి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు అనేది అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ మీడియా ఎలాగూ మొదటి నుంచి మోడీకి అనుకూలంగా ఉంది, బీజేపీకి అనుకూలంగా ఉంది కాబట్టి మీడియా పెద్దగా దీన్ని పట్టించుకోదు అనేది అందరి అభిప్రాయం. కానీ మీడియాలోని కొన్ని మీడియా సంస్థలు అసలు ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఈ ఆరోపణలో నిజాలు ఏంటి, అబద్ధం చెప్తుందా ఆమ్ ఆద్మీ పార్టీ, నిజం చెప్తుందా అని ఫ్యాక్ట్ చెక్ కోసం వెళ్ళారు. మీడియా వెళ్ళింది అక్కడికి, మీడియా ప్రతినిధులు వెళ్ళారు, వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు. కింది నుంచి వీడియోలు తీస్తే మనకు నది కనబడుతుంది, ఆ నదిలో ఫిల్టర్ వాటర్ కనబడుతుంది. పైనుంచి కూడా ఫోటోలు వీడియోలు తీశారు మీడియా. పైనుంచి తీసినప్పుడు అసలు విషయం చాలా స్పష్టంగా తెలిసింది వాళ్ళ ఫ్యాక్ట్ చెక్లో. నది వేరు, మనకు కనబడుతున్న ఫిల్టర్ వాటర్ వేరు. నది ఆ మురికి కంపుతో ఆ నది అలాగే ఉంది, ఏమాత్రం మారలేదు. ఆ నదికి ఆనుకొనే ఇక్కడ పెద్ద కాలువ లాంటి తవ్వి ఇది నదిలాగా భ్రమింపజేసి దాంట్లో ఫిల్టర్ వాటర్ తీసుకొచ్చి పోశారు. ఇది జరిగింది అని మీడియా ప్రచారం చేసి నే ఎక్స్ప్రెస్, హిందుస్థాన్ టైమ్స్, ఇంకా గోడీ మీడియాగా చెప్పుకుంటున్న అనేక మంది కూడా, అనేక మీడియా సంస్థలు కూడా దీన్ని బయట పెట్టాయి. దీంతో ఒక్కసారి బీజేపీ మీద ప్రజల్లో తీవ్ర ఆవేశం కూడా వచ్చింది. మోసం చేయడానికి, పూర్వాంచల్ ప్రజల్ని మోసం చేయడానికి, అసలు మొత్తం ఢిల్లీ ప్రజలనే మోసం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి ఒడగడుతుందా, ఇంత అబద్ధాలతో ఫాల్స్ నది అని చెప్పి అబద్ధాలతో ప్రచారం చేస్తుందా అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో 28 అక్కడికి రావాల్సిన ఛట్ పూజలో పాల్గొవలసిన ప్రధాని మోడీ రాలేదు. ఇక వస్తే ఎక్కడ ఇజ్జతు పోతుందో అని మోడీ రావడం మానేశాడు. కానీ రేఖా గుప్తా మాత్రం ఇప్పటికంత క్లియర్గా వీడియోలు ప్రపంచం అంతా చూసింది. మీడియా వెళ్ళి అక్కడ ఫ్యాక్ట్ చెక్ చేసి మీడియా తన ఛానల్లో చెప్పింది, పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా రాశారు, హిందుస్థాన్ టైమ్స్లో రాశారు. ఇంత వివరంగా రాసిన తర్వాత కూడా బీజేపీ దాన్ని, ఈ మీడియా చెప్పిన దాన్ని కూడా కాదంటూ బుకాయించే ప్రయత్నం చేస్తున్నది. అంటే చాలా అద్భుతమైన ఒక విధానాన్ని కనుగొన్నది. నీటి కాలుష్యం తగ్గించడానికి కాదు, తగ్గినట్టు చూపించడానికి ఏం చేయాలో రేఖా గుప్తా నాయకత్వంలో పనిచేస్తున్న ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం చూపించింది. ఈ దేశాన్ని మిగతా రాజకీయ నాయకులు, మిగతా ముఖ్యమంత్రులు కూడా దాన్ని నేర్చుకోవాల్సి ఉంది. ఇప్పుడు అదొక్కటేనా, ఢిల్లీలో ఇంకొకటి కూడా జరిగింది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా విపరీతంగా ఉంది. మన హైదరాబాద్లో కూడా ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఢిల్లీతో పోల్చుకుంటే హైదరాబాద్లో చాలా తక్కువే, కానీ హైదరాబాద్లో కూడా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో అనేక నగరాల్లో ఈ ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఎయిర్ పొల్యూషన్తో మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. ఢిల్లీలో ప్రజలు పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు, విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, రకరకాల చర్మ వ్యాధులు వస్తున్నాయి, ఇంకా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. వాటర్ వల్ల చర్మ వ్యాధులు
పొల్యూషన్ వాటర్ వల్ల చర్మ వ్యాధులు వస్తే ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. ఇది ఈ ఒక్కరోజుది కాదు, అనేక ఏళ్లుగా ఈ పొల్యూషన్ అనేది కొనసాగుతుంది. ఎయిర్ పొల్యూషను దాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని చెప్తున్నాయి, కానీ ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఎయిర్ పొల్యూషన్ మాత్రం తగ్గలేదు. మరి ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త విధానం కనుక్కుంది. ఇందాక జల కాలుష్యం ఎలాగైతే తగ్గించేయడానికి ఒక ప్రయత్నం చేసిందో, ఒక భ్రమ కల్పించి ప్రజల్లో తగ్గించామని చెప్పగలిగింది, అటువంటిదే ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గించామని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేసింది. ఈ ఎయిర్ పొల్యూషన్ని కౌంట్ చేయడానికి ఢిల్లీలో దాదాపు 40 చోట్ల మిషన్స్ ఉన్నాయి. ఆ 40 చోట్ల మిషన్స్ కొన్ని పాడైపోయినవి ఉన్నాయి, కొన్ని పనిచేస్తూ ఉన్నాయి. ఆ మిషన్స్ ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉంది ఏంటి అనేది తేల్చి చెప్తాయి. ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంది? మిషన్స్ ఉన్న కొన్ని ప్రాంతాల్లో మిషన్ దగ్గర వాటర్ ట్యాంకర్లో వాటర్ తీసుకెళ్ళి 24 గంటలు అక్కడ వాటర్ చల్లడం అనే పని చేసాయి ఈ గవర్నమెంట్ చేయించింది. ఆ మిషన్ ఎక్కడైతే ఉంటుందో దాని ముందు దాని పక్కన చుట్టూ ఒక వాటర్ ట్యాంక్ తిరుగుతూ ఉంటుంది, రౌండ్గా తిరుగుతూ వాటర్ చల్లుతూ తిరుగుతూ ఉంటుంది. 24 గంటలు అదే పని, వాటర్ చల్లడం ఇదే పని. వాటర్ పెద్ద ఎత్తున ఆ మిషన్ దగ్గర మిషన్ చుట్టూ చల్లడంతో అక్కడ ఎయిర్ పొల్యూషన్ తగ్గిపోయి ఆ మిషన్ తగ్గిన ఎయిర్ పొల్యూషన్ చూపిస్తుంది. మన దాదాపు 400 ఏక్యూఐ అంటారు. ఏక్యూఐ దాదాపు 400 పైనే ఉంటుంది ఢిల్లీలో. కానీ ఈ మిషన్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ మిషన్లు ఉన్న చోట నీళ్లు చల్లిన ప్రాంతాల్లో 200 కంటే తక్కువ, 150, 100 కూడా వచ్చింది. అంటే ఎయిర్ పొల్యూషన్ పూర్తిగా తగ్గిపోయినట్టు చూపించింది ప్రభుత్వం. అంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి అది వేసిన ఎత్తుగడ. అది ఒక చోట ఆ ప్రాంతంలో వాటర్ ట్యాంకర్ తిరగడాన్ని వీడియో తీసి ఆమ్ ఆద్మీ పార్టీ బహిరంగపరిచింది, సోషల్ మీడియాలో పెట్టింది, ప్రచారం చేసింది. దాన్ని కూడా బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో సహా బీజేపీ నాయకులు అందరూ ఖండించారు తీవ్రంగా. ఇది అబద్ధమని ప్రచారం చేశారు. దాంతో మళ్ళీ దీని మీద కూడా కొన్ని మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చెక్ చేయడానికి వెళ్ళాయి. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పిన ప్రాంతంలోనే కాకుండా మిగతా చోట్ల కూడా ఫ్యాక్ట్ చెక్ చేస్తే అది నిజమని తెలియదు. ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పిన ప్రాంతంలోనే కాకుండా మిగతా చోట్ల కూడా కొన్ని చోట్ల ఈ విధంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా వాటర్ తీసుకొచ్చి పోశారు, మొత్తం చల్లారు, ఆ మిషన్ చుట్టూ మిషన్ ముందు చల్లారు అనే విషయం మీడియా బయటపెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పిన దానికంటే ఇంకెక్కువ అనేది మీడియా బయటపెట్టింది. దాంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళ బీజేపీ ప్రభుత్వానిది. అంటే వాటర్ చల్లడం ద్వారా వాళ్ళు ఏం చెప్తున్నారు? వాటర్ చల్లడం ద్వారా మేము ఢిల్లీలో ఉన్న మొత్తం పొల్యూషన్ని కంట్రోల్ చేస్తున్నామని చెప్తున్నారు. ఢిల్లీ అంతా వాటర్ చల్లుతున్నామని చెప్తున్నారు. ఒక్క చోట కాదు, ఢిల్లీ మొత్తం వాటర్ మేము చల్లుతాం ట్యాంకర్ల ద్వారా. కానీ ఫ్యాక్ట్ చెక్లో మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు ఎక్కడ నీళ్లు చల్లడం లేదు. మిషన్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే నీళ్లు చల్లుతున్నారు. మిగతా ప్రాంతాల్లో నీళ్లు చల్లడం అనేది లేనే లేదు. నీళ్లు స్ప్రే చేయడం అనేది చేస్తున్నామని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం అబద్ధమని మీడియా. ఏ మీడియా? మోడీ వ్యతిరేక మీడియా అంటే అర్థం చేసుకోవచ్చు, అబద్ధాలు చెప్తున్నారా అని చెప్పొచ్చు, మీరందరూ ఆరోపణలు చేయొచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. కానీ గోరీ మీడియా అనే ఇప్పటివరకు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళే వెళ్ళి దీన్ని బయట పెట్టారు. దాంతో ఏం చేయాలో కక్కలేక మింగలేక రేఖా గుప్తా ప్రభుత్వం, బీజేపీ నాయకులు నోరు మూసుకొని కూర్చున్నారు. అంటే బీజేపీ దేశంలో అబద్ధాలతో ఏ విధంగా తమ రాజ్యం ఏలాలి అనేది ఎప్పటి నుంచో చేస్తున్న పని ఏ విధంగా చేస్తున్నారో దాన్ని మన కళ్ళ ముందు రుజువు అవుతున్నది. వాళ్ళ ఢిల్లీలో యమునా నది పొల్యూషన్ కప్పి పెట్టడం కోసం పక్కనే కృత్రిమంగా ఒక కాలువ తవ్వడం, ఎయిర్ పొల్యూషన్ని కప్పి పెట్టడం కోసం ట్యాంకర్ల ద్వారా నీటిని స్ప్రే చేయడం అనే ఈ 2 కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో మనకు అర్థమవుతుంది.
ప్రజల ఆరోగ్యం పట్ల వాళ్ళకి ఏమాత్రం ప్రేమ లేదు. ప్రజలు ఆ మురికి కూపం లాంటి యమునా నదిలో మునిగి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు. పొల్యూషన్తో నిండిన గాలిని పీల్చి అనేక అనారోగ్యాలతో చనిపోయిన వాళ్ళకి బాధ లేదు. కానీ పొల్యూషన్ ఏమి లేదని ప్రపంచానికి చెప్పడం కోసం మాత్రం రకరకాల ట్రిక్కులు చేయడం అనేది వాళ్ళు చేస్తారు. అదొక్కటే కాదు, భారతదేశం మొత్తం మీద ఇవాళ బీజేపీ చేస్తున్నది ప్రజలకు ఉపయోగకరమైన పనులు ఏమీ కావు. ప్రజలకు ఉపయోగకరమైన పనులు ఒక్కటి కూడా చేయట్లేదు. ప్రజలకు ఉపయోగకరం అంటే ఉద్యోగాలు ఇవ్వడం, రోడ్లు వేయడం, హాస్పిటల్ కట్టించడం, హాస్పిటల్లో సరైన సేవలు అందించడం, ఇంకా ఈ విధమైన ప్రజలకు అత్యవసరమైన చాలా పనులు చేయాల్సి ఉంది. రేట్లు తగ్గించడం, ప్రజలకు అత్యవసరమైన చాలా వస్తువులకు రేట్లు తగ్గించడం, ధరలు తగ్గించడం, ఈ మొత్తం వ్యవహారము చేయాల్సి ఉంది బీజేపీ. కానీ బీజేపీ చేస్తున్నది ఏంటి అనేది వాళ్ళ ఢిల్లీలో చూస్తే మనకు అర్థమవుతున్నది. ప్రజలను భ్రమంలో ముంచి తాను పరిపాలించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగమే ఇవాళ ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ పేరుతో కుట్ర చేసి పొల్యూషన్ కంట్రోల్ చేశామనే అబద్ధాలు ప్రచారం చేసుకోవడం అనేది మనకు కళ్ళ ముందు కనబడుతున్న అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్.